కళ్యాణ్ పడాలా గారి ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి లైక్ చేసి. ఎందుకంటే ఈరోజు కళ్యాణ్ పడాలా ఎంట్రీ అయితే అద్దిరిపోయింది. సో నిజంగా ఈరోజు అగ్నిపరీక్ష సీజన్ 2లోకి మనోడు ఎంట్రీ అనమాట. ఎందుకురా ఇంత హైప్ చేసి చెప్తున్నావంటే మనోడు ఏందయ్యా లాస్ట్ సీజన్ విన్నరు. సో ఒక కామనర్గా వచ్చి అగ్నిపరీక్షలోకి మనోడు లాస్ట్ వరకు ఆడి మనోడు అంటున్నా ఏందబ్బా డిస్రెస్పెక్ట్ అనుకోవద్దండి. ఎందుకంటే మనోడు అంటే మన అనుకున్నాం కాబట్టి ఇలా మాట్లాడతాం అనమాట. సో మనోడు వచ్చి బిగ్ బాస్ 9లోకి వెళ్ళి లాస్ట్ వరకు ఉండి బిగ్ బాస్ ట్రోఫీని ఎత్తుకొని పోయినాడు అనమాట. ఇంకా ఏం చెప్తాం చెప్పండి, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, సెలబ్రిటీనా కాదు, ఆర్మీలో పనిచేస్తాడు అంతే, బార్డర్లో ఉంటాడు, వచ్చినాడు ట్రోఫీని ఎత్తుకొని పోయినాడు. ఈరోజు ఎంట్రీ అనమాట అద్దరిపోయింది. సో తర్వాత రాజా కుమారి, సో ఈవిడైతే ఈరోజు టాస్క్ ఇచ్చినారబ్బా 100% ఎఫర్ట్స్ పెట్టి వాంచి పాడేసింది. ఎందుకంటే తొక్కాయని అనుకున్నారు కొంతమంది అయితే, బట్ మన అక్క నిరూపించింది అనమాట. లాస్ట్ టైం 3 గ్రీన్లతో మనకేదో తప్పించుకొని టాప్ 15 కంటెస్టెంట్లకి వెళ్ళి కూర్చునింది సేఫ్గా. సో తనకి ఏం టాస్క్లు ఏం రావు, జస్ట్ మాట్లాడడం వరకు అనుకున్నారు. బట్ ఈ రోజు అయితే అవన్నీ లేదు బాబు, లేదు చిన్న మీరంతా జుజుబీలు అన్నట్టు మన అక్క చేసింది అనమాట ఈరోజు. ఆ టాస్క్ ఏంది అదరగొట్టేసింది అనమాట మన అక్క. తెలిసిందే కదా, మాటలే కాదు చేతలు కూడా ఉన్నాయనేసి ఈరోజు నిరూపించింది అనమాట. సో ఇదంతా ఏంది కథ, దాని గురించి అంతా ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో కళ్యాణ్ పడాలా గారు ఎందుకు వచ్చారు, సో అసలు బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2లో ఏం పని అబ్బా, అయిపోయింది కదా, ఎందుకు వచ్చినారు, సో దాని గురించి మాట్లాడుకుందాం. కళ్యాణ్ గారు ఒక్కరే కాదు, సో ఇంకా ఇద్దరు వచ్చారనమాట లాస్ట్ కామనర్స్ వాళ్ళే. సో ఇద్దరు వచ్చారు, వాళ్ళు ఎవరు, సో తర్వాత రాజకుమారి గారు ఏ టాస్క్ ఆడారు, అసలు ఎందుకు కొంచెం తొక్కేయాలనుకున్నారు, సో ఇవన్నీ మాట్లాడుకుందాం. సో అక్క అయితే అదరగొట్టిందని చెప్పొచ్చు. సో వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. వెళ్ళే ముందు కళ్యాణ్ గారు ఇంకా రాజా కుమారి గారి ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అబ్బా, కొంచెం కామెంటు ఆ లైక్ కొట్టేస్తే కొంచెం నాకు హ్యాపీగా ఉంటుంది. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రావడంతోనే నవదీప్ సూట్ కేసు తీసుకొని వస్తాడనమాట. ఫైట్ కార్డ్స్, దాంట్లో ఫైర్ కార్డ్స్ ఉన్నాయంట అబ్బా, ఏవో డిఫరెంట్ కార్డ్స్ ఉన్నాయంట. సో ఆ సూట్ కేసు తీసుకొని వచ్చేసి పక్కన పెడతాడు. సో ఆ సూట్ కేసులో పవర్ కార్డ్స్ ఉంటాయంట, అంటే వాళ్ళకి పవర్స్ ఉంటాయి కదా, ఏదో ఉంటాయి కొన్ని పవర్స్. సో ఆ పవర్స్ కార్డ్స్ అనేసి పక్కన పెట్టేశాడు, పోయి కూర్చుంటారనమాట. ఇప్పుడు ఒక ఎంట్రీ, ఎవరు, లాస్ట్ ఇయర్ కామనర్ అనమాట. సో తను బిగ్ బాస్లోకి వెళ్ళింది అందరూ తెలుసు. సో ప్రియా గారు, సో తనైతే వచ్చారనమాట లాస్ట్ సీజన్ కామనర్ తను. సో రావడంతోనే కొంచెం ఏదో స్పీచ్ ఇచ్చింది, బట్ రావడంతోనే కొంచెం ఫిట్టింగ్ పెట్టింది అబ్బా. ఈడైతే ఎట్లా అంటే కొంచెం అటు ఇటు గొడవ పెట్టినట్టే అనుకోండి. ఎందుకంటే మీకు ఎవరిష్టం అని అడిగితే రాజకుమారి గారి ఇష్టం అని చెప్తుంది. ఓకే, రాజకుమారి గారిని లేపుతుంది. రాజకుమారి గారిని ఒక క్వశ్చన్ అడుగుతుంది అనమాట, ఏమని, ఇక్కడున్న కంటెస్టెంట్లలో ఇక్కడ ఎవరు ఇక్కడున్న కంటెస్టెంట్లలో ఇక్కడ ఎవరు ఉండకూడదు అని మీరు అనుకుంటున్నారంటే మనకు కొంచెం ఆలోచించి అపూర్వ పేరు చెప్తుంది అనమాట. సో అపూర్వ పేరు చెప్తాను, బ్లాస్ట్ వార్నాయను ఏంద్రా స్వామి, ఎక్కకు రాజకుమార్ ఎక్కకు ఇంత ధైర్యం ఆరా స్వామి, డైరెక్ట్ చెప్పేసింది మొహం మీద అన్నట్టు అయిపోయింది. ఈ బిగ్ బాస్లో అదే అర్హులు కాని వాళ్ళు ఎవరు అనేసి అంటే అపూర్వ అని చెప్తుంది. సో తర్వాత ఓకే, ఎందుకు అంటే తను ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయలేదనిపించింది నాకు, అది ఏదో చెప్తుందబ్బా. ఇక్కడైతే గొడవ పెట్టడానికి వచ్చిందేమో ప్రియా అనిపించింది నిజంగా సీరియస్గా. నెక్స్ట్ వచ్చేసి అపూర్వాన్ని అడుగుతుంది, ఇక్కడ నువ్వు అర్హురాలువి కాదు అని చెప్పారు కదా, సో నువ్వేమనుకుంటున్నావు అంటే, లేదు నేను 100% నేను అర్హురాలుగానే, ఎందుకంటే నా టాస్క్లు నాకు వచ్చిన ఛాన్సెస్ అన్ని నేను యూటిలైజ్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చినాను, లేకపోతే రాను కదా, నిన్ననో మొన్ననో ఎలిమినేట్ వెళ్ళిపోయేదాన్ని. సో నేను కూడా అది అనేసి కొంచెం చెప్తుంది అనమాట. సో ఆడ కొంచెం ఏదో గొడవ అయినట్టు అవుతుంది. రావడంతో ప్రియా గారు అయితే భయంకరమైన ఫిట్టింగ్ పెట్టేసి ఇద్దరి మధ్య గొడవ పెడదాం అనుకుంటారు. సో తర్వాత అట్లా సాగుతుంది అనమాట. సో తర్వాత పవర్ కార్డు గురించి, ఆ సూట్ కేసులో ఏమున్నాయంటే పవర్ కార్డ్స్ ఉంటాయి. సో ఫస్ట్ కార్డు వచ్చేసి రివర్స్ ద డెసిషన్. సో ఆ కార్డు ఉంది, ఆ కార్డు ఎవరు గెలుచుకోబోతున్నారు అనేసి టాస్క్ అనమాట. సో స్టేజ్ మీదకి ముగ్గురిని పిలుస్తారు. సో ఫస్ట్ వచ్చేసి రాజకుమారి గారిని పిలుస్తారనమాట. సో రాజకుమారి గారిని పిలిస్తే మనక్క నీ అపోనెంట్గా ఎవరిని తీసుకుంటావు అంటే, సో నాతో పాటు ముగ్గురు వచ్చినారు కదా, సో వాళ్ళలో నేను చరణ్ని తీసుకుంటా అనేసి చరణ్ పేరు చెప్తాను అనమాట. సో చరణ్ రావడంతోనే నువ్వు ఎవరిని తీసుకుంటావు ఆపోనెంట్గా అంటే, నేను అపూర్వ గారిని తీసుకుంటా అని చెప్తుంది. ఒరే నైనా ఇదేందిరా స్వామి, ముందే వాళ్ళిద్దరికి కొంచెం గొడవ పెట్టున్నారు, నువ్వు వచ్చి మళ్ళీ మధ్యలో ఉండి వీళ్ళిద్దరికి మళ్ళీ నువ్వు గొడవ పెడతారు అన్నట్టు అందరు నవ్వుకుంటారనమాట. మనోడు చెప్తాడు, ఒక పని చేస్తాడనమాట, ఏమని,
వీళ్ళిద్దరూ ఇందాకనే కదా గొడవ పడినారు. సో, ఒకరు అర్హులు, ఒకరు అర్హురాలు కాదు కదా! సో, వీళ్ళిద్దరి మధ్య వీళ్ళకన్నా నేను అర్హుడిని అన్నట్టు మనోడు కొంచెం కామెడీ చేస్తాడనమాట ఆడ. సో, స్టార్ట్ అయితదబ్బా! అది ఒక టాస్క్ అనాలో, ఏమనాలో అంటే బెలూన్స్ ఊదేదబ్బా! బెలూన్స్ ఇప్పుడు గాలిపంపు తీసుకొని సైకిల్ గాలిపంపు ఉంటది కదా! సో, ఆ బెలూన్సు మనోళ్ళు కొట్టాలనమాట. అక్కడ బోర్డ్ ఉంటది. బోర్డు మీద 1-25 వరకు నంబర్స్ ఉంటాయి. సో, మనోళ్ళు నంబర్స్ చెప్పేసి పోయి ఆ నంబర్స్ ప్రకారం గాలి కొట్టాల. ఫర్ ఎగ్జాంపుల్ 10 అని చెప్పినారంటే గన 10 సార్లు ఆ గాలి కొట్టాల. సో, 2 బెలూన్స్ ఉంటాయి. సో, బ్లూ, రెడ్ అనుకుంటా. బ్లూ, రెడ్ అనుకుంటా. సో, 2 బెలూన్స్ ఉంటాయి. సో, ముగ్గురుంటారనమాట. సో, ఎవరిదైతే అంటే ఎవరు గాలి కొట్టేటప్పుడు పగిలిపోతుందో బెలూను, సో, వాళ్ళు టాస్క్ ఓడిపోయినట్టనమాట. సో, లాస్ట్ వరకు ఎవరైతే బెలూన్‌తో పాటు ఉంటారో సో, వాళ్ళు విన్ అయినట్టు. సో, ఫస్ట్ వచ్చేసి అపూర్వ గారు, రాజకుమారి గారు, ఇంక చరణ్ అదనగా ఇంక టెన్షన్ అనమాట ఈ టాస్క్. ఏందిరా నాయనా కొడతంటారు ఇంగ. నిజంగా అబ్బా! ఈడైతే రాజకుమారి గారిని హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ చరణ్ కొన్ని రిస్కులు తీసుకుంటాడనమాట. అంటే పెద్ద పెద్ద నెంబర్లు తీసుకుంటాడు. బట్ లాస్ట్‌కి వచ్చేసరికి చిన్న నెంబర్లు తీసుకుంటాడు. అంటే బెలూన్ పెద్దది అయిపోతది ఇంక పగిలే టైం అనేసి. కానీ అక్కడ ప్రియా గారు ఇట్లా తన్ని కొంచెం తొక్కేయాలని చూసుకుంటారు. ఎట్లా అంటే ఏందో రాజకుమారి గారు ఏదో సేఫ్ గేమ్ ఆడుతున్నారు. చిన్న చిన్న నెంబర్లే తీసుకుంటున్నారు. సో, తను పెద్దగా నెంబర్లు తీసుకోవట్లేదు. సేఫ్ గేమ్ ఆడుతుందంటది. మన అక్క ఊరుకుంటుందా? మన అక్కకు మండి నా ఇదే కర్త చెప్తా అనేసి అందరూ పెద్ద నెంబర్లు అయిపోయిన తర్వాత మన అక్క లాస్ట్‌లో రిస్క్ చేసుకొని 14 నెంబర్ అనుకుంటా. ఓకే. 14 నెంబర్ తీసుకుంటదబ్బా! అంటే ఇంక ఆడికి ఇంక బెలూన్ పగిలిపోతది. ఇంక పగిలిపోయే స్టేజ్‌లో ఉంది. 14 నెంబర్ తీసుకుంటది. వా కొడతది. పగిలిపోదు. పక్కన అపూర్వ గారు ఉంటారబ్బా! అపూర్వ గారు ఎంతో నెంబర్ తీసుకుంటారు. సంథింగ్ 4 ఎంతో. తనైతే భలే సేఫ్ గేమ్ ఆడుతది. ఎట్లా అంటే ఫస్ట్ అంతా అంటే తక్కువ బెలూన్స్ దగ్గర వచ్చేసి ఏది ఎక్కువ గాలొచ్చింది, ఏది ఎక్కువ అంటే ఎక్కువ ఉబ్బుంది, ఏది తక్కువ ఉందనేసి కొలతలు వేసుకొని మరి పోయి చెక్ చేసుకొని నెంబర్ తీసుకుంటా అంటారు. బట్ మన అక్క దరిద్రం ఎట్లుందంటే భయంకరమైన దరిద్రం. పోయి ఒక నెంబర్ తీసుకొని ఈడ పోయి గాలి కొడుతది. 2 పుష్‌లకే పాటని పగిలిపోతదనమాట. మన అక్క బయటికి ఇక పోయి కూర్చుంటది. బయటికి కాదు రోయ్. జస్ట్ పోయి ఇంక ఆ టాస్క్‌లో ఓడిపోయినట్టు పోయి కూర్చుంటదనమాట. సో, నెక్స్ట్ చరణ్ కూడా సేము. ఉంటాడు. రాజకుమారి అక్క రిస్క్ తీసుకుంటా ఉంటది. పెద్ద నెంబర్లు కొడతా ఉంటది. మన అక్క గాలి కొట్టింటే ఏం పగిలిపోరా స్వామి. ఇంక ఒక బెలూన్ ఉంటది కదా! కొడతా ఉంటది. మనోడు మాత్రం ఎన్నో తీసుకుంటాడబ్బా! 4 సంథింగ్ ఎంతో తీసుకుంటాడు. ఫస్ట్ అట్లా కొడతానే పేలిపోతదనమాట. రాజకుమారి అక్క స్ట్రాటజీ ఆడ భలే పనికొచ్చింది అని చెప్పొచ్చు. ఎందుకంటే మన అక్క కొంచెం చూసుకొని మళ్ళీ చెప్తదనమాట. నువ్వు ఎట్లా అంటే నేను చూసుకున్నాను గాలి కొట్టేటప్పుడు నాకు అర్థమైంది ఎంత ఇంక పగిలిపోయే స్టేజ్ ఉందా ఎట్లా అనేసి. అందుకే నేను రిస్క్ తీసుకొని నెంబర్ తీసుకున్నా. సో, నా టాలెంట్ ఏదో అనేసి అందరూ మూసుకునేటట్టు మాట్లాడిందబ్బా! అంటే ఆడ రాజకుమారి సేఫ్ గేమ్ ఆడుతుంది. తక్కువ నెంబర్ తీసుకున్నా అని చెప్పారు. అందరూ మూసుకునేటట్టు మొహం మీదనే చెప్పేసి నా సత్తా ఇదిరా అరే అన్నట్టు చెప్పిందనమాట రాజకుమారి అక్క. తగ్గేదేలే అక్క నువ్వు అన్నట్టు. నిజం గ్రేట్. చాలా బాగా ఆడింది ఈరోజైతే. సో, ఇది ఫస్ట్ టాస్క్ అయితే రాజకుమారి అక్క గెలిచి తనొచ్చేసి కార్డు తీసుకోబోతుంది. ఇది రివర్స్ ద డెసిషన్ అంటే ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునేది అని నేను అనుకుంటాను. అదే అనుకుంటాలే ఆడ వాళ్ళు చెప్పింది కూడా అదేలే. ఆ డెసిషన్ కార్డ్ అయితే ఫస్ట్ మన రాజకుమారి అక్క గెలుచుకుంటుంది. అక్కని చూసి నిజం చెప్పాలంటే అక్క అంటే చాలామందికి అక్కడ పర్లేదబ్బా. నిజం నాకు ఈరోజు అనిపించింది. తను గెలిచేటప్పుడు కొందరి ఫేస్లలో అయితే అందరు క్లాప్స్ కొడతా అంటే కొందరు ఫేసెస్ మాత్రము మాడిపోయి ఉన్నాయి. మీరు ఎపిసోడ్ చూసారంటే మీకు అర్థమవుతుంది కొంచెం అక్క మీద. ఎందుకంటే అక్క బాగా మాట్లాడుతుంది. ఇంతవరకు వచ్చింది కదా, వీళ్ళకి కొంచెం పర్లేదనమాట. కొంతమందికి తొక్కేయాలనుకున్నారు, వాళ్ళని తొక్కినార తీసింది అనుకోండి ఈరోజు. సో, అదనమాట అబ్బా. రివర్స్ ద డెసిషన్ అనే పవర్ కార్డ్ని తీసుకొని పోతుంది, సంకలో పెట్టుకొని పోతుంది అనమాట రాజకుమారి అక్క. సో, అది ఫస్ట్ టాస్క్ అయితే అది. సో, ఫైనల్లీ మన రాజకుమారి అక్క తీసుకొని పోతుంది. సో, తర్వాత అదే ఎవరు ప్రియా గారు ఆ పవర్ టాస్క్ ఇచ్చేస్తుంది. సో, రాజకుమారి అక్క కూర్చుంటుంది అనమాట. సో, ప్రియా గారు అయితే అదే లాస్ట్ ఇయర్ కామనర్ కదా, సో తను వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు సెకండ్ పవర్ కార్డు కోసం అంటే టాస్క్ కోసం ఇంకొక పెద్ద మనిషి వస్తారు. ఎవరు? మర్యాద మనీష్. తెలుసు కదా, ఆయన కొంచెం గుండు ఉంటుంది, కొంచెం కంట్రవర్షియల్గా మాట్లాడుతుంటారు. లాజిక్ అదే కొంచెం మ్యాథమెటికల్గా మాట్లాడతా, కొంచెం ఈక్వేషన్స్ అది ఇది అంటూ ఉంటాడు కదా, ఆయననే అనమాట. సో, మర్యాద మనీష్ అయితే ఆయన వస్తారనమాట, గెస్ట్గా వస్తారు సెకండ్. సో, ఆయన వచ్చేసి సేమ్ ఒక పవర్ కార్డు ఉంటుంది. ఆ పవర్ కార్డుని ఎవరికొకరికి గెలుచుకోవాలా. సో, ఎవరిని లేపుతారు? హేమంత్ డైరెక్ట్ లేస్తాడనమాట. ఎవరు వస్తారంటే హేమంత్ లేసేసి నేను వస్తా, నా టాలెంట్ నేను నిరూపించుకుంటాయా, ఛాన్స్ ఇండయ్యా, ఏంది పంచాయతీ అంతా అన్నట్టు మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది కదా ఒకటి, ఎంతసేపు అమ్మాయి మీటింగు 10 మంది ఉన్నారు కొట్టేద్దాం దొల్లకూడదామంటారు అన్నట్టు హేమంత్ లేచి ఇంకా
వస్తా అంటాడు, మనోడు వచ్చే అంటాడు అనమాట. సో తర్వాత ఇంకొక ఇద్దరు కావాలంటే గాయత్రిని దీపక్ని పిలుస్తారు. గాయత్రి ఇక్కడైతే కొంచెం గాయత్రిది బాగానే పడినట్టుండే, అంటే అందరూ చాలామంది అపోజ్ చేశారంట. గాయత్రి అనవసరంగా సెలెక్ట్ అయింది ఏముందని. అది మన మనీష్ అంటాడు, నీ గురించి ఎక్కువ తక్కువ చేసి మాట్లాడారు కదా, నువ్వు కరెక్ట్ కాదని చెప్పినారు కదా, నువ్వు అనవసరంగా నేను సెలెక్ట్ చేసినారు అనిపించింది కదా, సో నువ్వు వచ్చి నేను నిరూపించుకుంటే మనకు వస్తుంది అనమాట కిందికి. తర్వాత దీపక్, ఇలా ముగ్గురు వస్తారు. సో వీళ్ళ గేమ్ వచ్చేసి అదొక దిక్కుమాలిన గేమ్ అని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ గేమ్ నాకు కొంచెం టెన్షన్గా ఉండింది, ఎందుకంటే బెలూన్ ఏడ పగిలిపోతుందో అన్నట్టు. ఈ తర్వాత వచ్చే టాస్క్లన్నీ నార్మల్ అబ్బా, సింపుల్గానే అనిపించింది నాకైతే, పెద్దగా ఏమనిపిలే. ఆ ఫస్ట్ ఆ రాజకుమార్ ఆడిన టాస్క్ తప్ప తర్వాత టాస్క్లన్నీ ఏం పెద్దగా అనిపిలే. సో ఈ టాస్క్ ఎట్టుంటుందంటే, ఒక సర్కిల్ ఉంటుంది, కింద పేపర్ ఫిషెస్ ఉంటాయి, అదే కాగితాల చేపలు అంటారు. కొన్ని కలర్స్లో ఉంటాయి, బ్లూ ఎల్లో పింక్ సంథింగ్ ఏ ఉంటాయి, 3 ఉంటాయి అన్నమాట, 3 కలర్స్. ముగ్గురు 3 కలర్స్ ఎంచుకుంటారు. విసురుకర్ర ఉంటుంది కదా మనం విసురుకుండేది, అదే జపనీస్ స్టైల్లో ఉంటుంది కదా, సో దాంతో ఇట్లా విసిరి ఆ కాగితాలు అట్లా విసురుతా అంటే ఆ కాగితాలు వాళ్ళ సర్కిల్లో పడాలన్నమాట. సో అది టాస్క్. సో ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు గెలిచినట్టు అన్నట్టు ఆ టాస్క్ స్టార్ట్ అవుతుంది. వారిని కొట్టుకుంటారు చూడరా స్వామి, ఎవరు, హేమంత్, గాయత్రి. పాపం దీపక్కి మెచ్చుకోవచ్చు, ఈ టాస్క్లో దీపక్ న్యాయంగా అన్నాడు అనిపించింది. అంటే లాస్ట్లో కూడా ఎమోషన్ అవుతాడు అనుకోండి, ఎందుకంటే సర్కిల్లో చేపలన్నీ పడిపోయి ఉంటాయి, వీళ్ళు గాలితో విసిరింటారు, చేపలన్నీ పడిపోయి ఉంటాయి, ఓకే బాగుంది. బట్ హేమంత్ వచ్చేసి, అంటే ఇప్పుడు విసిరేటప్పుడు మిక్స్డ్ కలర్స్ అన్నీ ఒక సర్కిల్లో పడిపోతాయి అబ్బా. హేమంత్ కలర్స్ కావాలనేసి దీపక్ సర్కిల్లో ఉంటే ఆ సర్కిల్లోటి ఇట్లా విసురితే ఆయనట్టు కూడా బయటికి వెళ్ళిపోతాయి అనమాట. స్టార్ట్ చేసింది హేమంత్, అంటే గొడవ అదే రచ్చ స్టార్ట్ చేయబోయినాడు హేమంత్. తర్వాత గాయత్రి కూడా స్టార్ట్ చేస్తుంది అనమాట. దీపక్ మాత్రము వాళ్ళ ఎవ్వరు జోలికి పోడు, రే ఏంద్ర ఆపండి రా, మీ జోలికి రాలేదు కానీ అనేసి మనోడు కొంచెం అంటాడు. కానీ వాళ్ళైతే కావాలనే వాళ్ళిద్దరిది గెలుపుకుంటా వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, గాయత్రి హేమంత్. బట్ లాస్ట్కి మొత్తం బజర్ మోగిన తర్వాత టైం అయిపోతుంది. తర్వాత గెలిచేది ఎవరు, ఎక్కువ చేపలు ఉండేది దీపక్. దాంట్లో ఆల్మోస్ట్ 27 ఎన్నో 25 ఎన్నో ఉంటాయి. సో మనోడు గెలుస్తాడు అనమాట. మనోజ్ ఫుల్ ఎమోషన్ అయిపోతాడు అనమాట, ఎందుకంటే న్యాయంగా అన్నాడు కదా. ఏమని చెప్తాడు, నేను గెలిచిన ఓడిపోయినా నేను న్యాయంగా అన్నా, వాళ్ళలాగా నేను బయటపడేయలేదు ఇట్లా విసిరేసి, నేను మాత్రం న్యాయంగా ఆడినా, ఉంటానో పోతానో డెసిషన్ మీదే, నేను ఏదైనా యాక్సెప్ట్ చేస్తా అనేసి అంటాడనమాట. కానీ మనోడు గెలుస్తాడు అనమాట. దీపక్ ఫుల్ ఎమోషన్ అయిపోతాడు, ఎట్లా అంటే ఏడ్చేస్తాడు స్టేజ్ మీదనే, వారిని నాయన నేను న్యాయంగా అన్నా, థ్యాంక్స్ గాడ్ అనేసి ఏదో కొంచెం ఫుల్ ఎమోషన్ అయిపోతాడు. నాయన నువ్వు గెలిచినవు రసాం అనేసి జడ్జెస్ శ్రీముఖ్ వచ్చేసి చెప్తారనమాట. సో నువ్వు ఎందుకు గెలిచినావు అంటే నువ్వు ఫుల్ ఎమోషన్, ఆనంద బాష్పాలంటే అలా. సో అదన్నమాట మనోడికి. సో ఫైనలీ మనోడికి ఒక కార్డు వస్తుంది అనమాట, ఒక పవర్ కార్డ్ అయితే ఇస్తారన్నమాట అబ్బా. అది ఏదంటే పవర్ కార్డ్ ఏందిరా అంటే స్కిప్ ద రౌండ్. సో ఆ పవర్ కార్డ్ వస్తుంది అనమాట. స్కిప్ ద రౌండ్ అంటే నాకు తెలిసి ఏదైనా టాస్క్ ఏదో ఒకటి పెట్టినప్పుడు నాకు ఆ రౌండ్ స్కిప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, లేదా సంథింగ్ అదే అనుకుంటాను. ఇంకా స్కిప్ ద రౌండ్ అంటే అదే కదా. సో ఆ కార్డ్ అయితే మనోడికి వస్తుంది అనమాట. కొంచెం ఎమోషన్ అవుతుంది ఇక్కడ. సో బిందు మాధవ్ చెప్తుంది, అబ్బా రే నువ్వు నీ అంటే వాళ్ళని వీళ్ళని గెలుపుకోకుండా నీ ఆట నువ్వు ఆడినావు, అంటే జెన్యున్గా ఆడినావు అనేసి కొంచెం బిందు మాధవి కూడా ఎమోషన్ అవుతుంది అనమాట దీపక్ అయినట్టు. సో అదనమాట, మనోడైతే స్కిప్ ద రౌండ్ అనేసి పవర్ కార్డు తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. సో తర్వాత మనీష్ ఇంకా ఓకే ఇంకా గాయస్ అనేసి మనోడు కూడా వెళ్ళిపోతాడు అనమాట బయటికి. సో ఇప్పుడు అసలైన ఎంట్రీ కళ్యాణ్ పడాల. సో మనోడైతే బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీతో అయితే అడుగు పెడతాడనమాట లోపలికి. సో రావడంతో ఫుల్ కేకలు అరుపులు, వాయమ్మో ఫ్యాన్ బేస్ సన్నగా ఉంటుంది మనోడికి. చెప్పండి, ఒక కామనర్ బిగ్ బాస్లో విన్ అయ్యాడంటే ఆ మాత్రం ఫాలోయింగ్ ఉంటుంది. వస్తాడనమాట, వస్తానే కొంచెం ఎట్లా అంటే కొంచెం స్పీచ్ ఇస్తాడనమాట. స్పీచ్ ఇచ్చిన తర్వాత బిందు మాధవి ఒక మాట అంటుంది, నాకు ఈ స్టేజ్ మీద నిన్ను ఈ స్టేజ్ చూస్తా అంటే నాకు గుర్తొస్తుంది, లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే సిచ్యువేషన్లో మనోడంట కళ్యాణ్ అంట, అంటే మొత్తం షో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ డే సో స్టేజ్ వెనక్కి వెళ్ళేసి బాధపడుతూ ఉంటాడంట. ఎందుకు బాధపడతానో కళ్యాణ్, ఎందుకు ఏమైందని అడిగితే మనోడు చెప్తాడనమాట, మేడం ఇంతవరకు వచ్చాను మేడం, నేను చాలా కష్టపడేసి ఇది ఇక్కడితోనే ఆగిపోతుందేమో అనేసి కొంచెం భయంగా వదిలేసి మనోడు కొంచెం ఫీల్ అవుతాడంట. ఆ భయం అయిపోయిన తర్వాత ఇప్పుడు సెలబ్రిటీగా నువ్వు వచ్చావు అనేసి కొంచెం మనోళ్ళు పొగుడతారనమాట. సో నిజమే కదా, ఒక కామనరు అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, బిగ్ బాస్ ట్రోఫీని తీసుకొని వచ్చినాడు, గెలుచుకొని వచ్చినాడు, ఎట్లుంటుంది చెప్పండి, ఆ మాత్రం గర్వము మొత్తం అంతా తగ్గేదేలే అన్నట్టు మనోడు ఉంటాడనమాట. సో బిందు మాధవి కూడా కొంచెం పొగుడుతుంది అనమాట మనోడిని.
మనోడు ఇంకా సెల్యూట్ చేయి, నిన్ను సెల్యూట్ మిస్ అవుతానా, నువ్వు ట్రోఫీతో సెల్యూట్ చేయి అంటే మనోడు ట్రోఫీ పెట్టుకొని ఆర్మీ ఎట్లయినా ఆర్మీ ఆఫీసర్ కదబ్బా, సో ఆర్మీ లాగా సెల్యూట్ చేస్తాడనమాట. బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ పట్టుకొని సెల్యూట్ చేస్తాడనమాట మనోడు. మ్, కళ్యాణ్ పడాలా, సూపర్ అబ్బా. సో తర్వాత మనోడు కొంచెం స్పీచ్ ఇస్తాడు, కొంచెం ఎమోషనల్గానే స్పీచ్ ఇస్తాడు, ఎందుకంటే కామనర్ కదబ్బా కొంచెం అది ఇది అనేసి. సో తర్వాత వాళ్ళకి చెప్తాడు, ఒరే నాయనా మీరు గేమ్స్ ఆడండి, జడ్జెస్ తిట్టేటప్పుడు తిట్టించుకోండి. అంటే ఎట్లా తిట్టించుకోవాలంటే మళ్ళీ అట్లా కాదు, వాళ్ళు ఏదన్నా తప్పు ఉంది, నువ్వు ఇట్లా తప్పు చేసినావు అంటే మీరు యాక్సెప్ట్ చేయండి, ఆ తప్పు వల్ల మీరు ఇంకా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. నేను కూడా లాస్ట్ టైం నా ఈ జడ్జెస్ చెప్పిన మాట విన్నా. సో నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్న ఒక సెలబ్రిటీగా మీరు ముందుకు వచ్చినాను. సో మీరు కూడా ఇట్లా కావాలంటే వాళ్ళ మాటలు వినండి, మీరు ఏదైనా తప్పు చేస్తే ఒప్పుకోండి అనేసి చెప్తారనమాట. తర్వాత మనోడు ఒక ఎమోషనల్ స్పీచ్ అనమాట. ఎట్లా, నేను ఇక్కడ వరకు వచ్చినానంటే దానికి కారణము ఆ ముగ్గురు జడ్జెస్, ఇంకా శ్రీముఖి అంటే నవదీపు, బిందు మాధవి, అభిజిత్. సో తర్వాత మెయిన్గా శ్రీముఖి అని చెప్తాడు. అబ్బా అబ్బా నాయన ఇటు వేసుకోండి సాడ్ మ్యూజిక్ టేడేడు అనేసి ఫుల్ ఎమోషన్ అనమాట. మనోడైతే అంటే ఏడ్చడం అట్లా కాదు, ఆనంద బాష్పాలు అది ఇది అంటారు కదా, సో అట్లా ఫుల్ ఎమోషను అదనమాట. సో మనోడు స్టేజ్ మీదనే ఇట్లా పైకి ట్రోఫీ ఎట్టి దండం పెడతాడనమాట మొత్తం అందరికీ. అదైతే గూస్ బంప్స్ అనిపించింది అబ్బా నిజంగా. గ్రేట్, ఎట్లయినా కళ్యాణ్ పడాలా అంటే ఆ మాత్రం ఉంటుంది అనమాట. సో తర్వాత మనోడు ఇక్కడికి రావడానికి చాలా కష్టపడినాడు. అంటే ఇప్పుడు సెలబ్రిటీ కదా పక్కన పెడితే, ఇక్కడి వరకు రావడానికి నేను చాలా కష్టపడినాడు, చాలా పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది అనేసి కొంచెం చెప్తారనమాట. తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సెలబ్రేట్ అయ్యాను అనేసి మనోడు కొంచెం స్పీచ్ ఇస్తాడనమాట. తర్వాత టాస్క్ స్టార్ట్ అవుతుంది అబ్బా, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. సో తర్వాత ఒక టాస్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంతకన్నా ముందు మనోడు ఈ కంటెస్టెంట్లు ఉంటారు కదా 15 మెంబర్స్, వాళ్ళతో మాట్లాడతారనమాట. ఏమని, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, అది ఇంప్రెస్ అవుతే మీరు స్టేజ్ మీదకి వచ్చేసి మీరే బిగ్ బాస్ 10 విన్నర్గా స్పీచ్, అంటే మీరే బిగ్ బాస్ విన్నర్ అయితే, బిగ్ బాస్ సీజన్ 10 విన్నర్ అయితే ఎలా స్పీచ్ ఇస్తారో ఇవ్వండి, నేను ఈ ట్రోఫీని మీకు ఇస్తాను, అదే స్టేజ్ మీద కొంచెం యాక్టింగ్ చేయండి అన్నట్టు చెప్తే ఇద్దరు ముగ్గురిని లేపుతారనమాట అబ్బా. అమన్ని, తర్వాత గాయత్రిని, తర్వాత మిథిలేష్ని, వీళ్ళని నేపుతారు. కానీ కొన్ని చెప్తారు, బట్ మనోడు మాత్రము ఎవరిని, అమన్కి ఇంప్రెస్ అవుతాడనమాట. అమన్ ఏమంటాడు, నువ్వెందుకు సెలబ్రిటీ అది ఇది అని చెప్తా అంటే ఒక క్వశ్చన్ అడుగుతాడు ముందు. ఏమని, నీకు బిగ్ బాస్లో అదే బిగ్ బాస్లోకి వెళ్ళే ఛాన్స్ కాకుండా మూవీ ఛాన్స్ వచ్చిందంటే, ఒక డైరెక్టర్తో ఒక మూవీ ఛాన్స్ వచ్చిందంటే నువ్వు బిగ్ బాస్కి వెళ్తావా, లేదంటే అది స్కిప్ చేసి మూవీకి వెళ్తావా అని అడిగితే, మిథిలేష్ని అడిగితే ఫస్ట్ మిథిలేష్ ఏమంటాడు, చిన్న డైరెక్టర్స్ అయితే నేను వెళ్ళను, పెద్ద డైరెక్టర్స్ అయితే లైక్ సందీప్ రెడ్డి ఉంగా, సో ఇలాంటి డైరెక్టర్స్ అయితే నేను వెళ్తాను అని చెప్తాడు. సో మనోడికి ఓకే అనిపించదు. తర్వాత ఇంకొక ఇద్దరు ముగ్గురిని అడుగుతారు. తర్వాత అమ్మని అడుగుతారు, నువ్వు నీ పరిస్థితి ఏంది బిడ్డ అబ్బాయి అంటే, వై నాట్ నేనెందుకు కాకూడదు అంటాడు అనమాట. ఆ మాట అంటే మనోడు ఫుల్ ఇంప్రెషన్ అనమాట. అంటే నాకు యాక్టింగ్ వచ్చు, అది వచ్చు, మొత్తం అన్నీ చేస్తాను అనేసి మనోడు కొంచెం డ్యాన్స్ వచ్చు, మొత్తం అదంతా చెప్తే ఇంక మనోడు ఇంప్రెస్ అయిపోయి స్టేజ్ మీదకి అమ్మను పిలుస్తాడు. సో అమ్మని పిలిచేసి, రా అమ్మ నువ్వు గెలిచినావు అన్నట్టు మనోడు చెప్తాడు అనమాట. సో మనోడు కొంచెం ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడనమాట. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్, సో అండ్ ఆడియన్స్, మీరు లేకపోతే నేను లేను, సో ఇది మీకు అంకితం, ప్రతి క్షణం ప్రతి మూమెంట్ కష్టపడతాను ఉంటాను మీకోసం అనేసి, సో నా 100% నా ప్రతి క్షణం ఎంటర్టైన్మెంట్ చేస్తాను ఉంటాను అనేసి మనోడు ఫుల్ స్పీచ్ ఇచ్చేసి కొంచెం ఎమోషన్ అవుతాడనమాట. అంటే యాక్టింగ్ అంతే, సో ఇంతకు మించి నేనేం చెప్పలేను థ్యాంక్స్ అనేసి మనోడు అదరగొడతాడనమాట తన యాక్టింగ్తో. సో అక్కడితో మనోడు ఇంకా కళ్యాణ్ ఇంకా కూర్చుంటాడు, సో అమన్ కూర్చుంటాడు. సో ఇప్పుడు టాస్క్ స్టార్ట్ అవుతుంది అబ్బా, ఇంకొక టాస్క్. పెద్ద ఇంట్రెస్ట్ అంటే ఏదో అనుకోవచ్చులే, కానీ తర్వాత మనోడు కళ్యాణ్ ముగ్గురిని సెలెక్ట్ చేస్తాడు ఈ టాస్క్ కోసం. సో ఎవరిని, అమన్నే సెలెక్ట్ చేస్తాడు అనమాట. అమను, మిథిలేష్, రోహిత్, సో వీళ్ళ ముగ్గురిని టాస్క్కి రమ్మంటారు. సో ఈ టాస్క్ ఎట్లా అంటే, జోన్స్ ఉంటాయి కదా, బార్డర్స్, మనోడు ఇండియన్ అదే బార్డర్స్ అన్నట్టు, ఈ సేమ్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ అన్నట్టు ఇది ఒక బార్డర్ అనమాట. సో ఎవరి బార్డర్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ బార్డర్లో అదే ఇప్పుడు జెండాలు ఉంటాయి కదా, జెండా కర్రలన్నీ ఫిట్ చేసేసి ఎవరైతే ఫస్ట్ పోయి జెండా నాడతారో ఆ ప్లేస్ వాళ్ళది అన్నట్టు. సో అట్లా ముగ్గురు చేస్తే అందులో అమను, రోహిత్ విన్ అవుతారు. తర్వాత మిథిలేష్ మాత్రం ఓడిపోతాడు అనమాట ఈ టాస్క్లో. సో వీళ్ళిద్దరు విన్ అవుతారు. సో వాళ్ళకి ఒక ప్లేస్ ప్లేసెస్ వస్తాయన్నమాట. సో అవతల ఒక ప్లేస్, ఇతల ఒక ప్లేసు. సో ఈ ప్లేసెస్లో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కంటిన్యూ ఇది టాస్క్, ఆ ప్లేసెస్లో తలదిండులు ఉంటాయి కదా, పిల్లోస్ ఉంటాయి కదా. సో ఎవరైతే వాళ్ళ ప్లేసెస్లో ఎక్కువ పిల్లోస్ పెడతారో, అంటే దూరం ఉంటాయి అనుకోండి,
అది తీసుకొని వచ్చి వాళ్ళ బార్డర్స్ వాళ్ళ ప్లేస్లో పెడతారో వాళ్ళు విన్ అయినట్టు. సో ఈడ పెద్ద పెద్ద కుస్తీ పోటీలు, వాయమ్మ కుస్తీ పోటీలు, గొడవలు, తన్నుకోడాలు అన్నట్టు స్టార్ట్ అవుతాయి అబ్బా. ఎవరు రోహిత్ అమను ఎట్లా అంటే ఇంకా బాక్సర్స్ తిన్న ఈ కుస్తీ పోటీలు ఉంటాయి కదా దంగల్ సినిమాలో, సో ఆ లెవెల్లో పోటీ పడతారనమాట. అంటే ఎట్లా వాళ్ళ అమన్ సైడ్ ఉండే పిల్లోసు పక్కన పాడేయాలనేసి రోహిత్ సైడ్ ఉండేటి పాడేయాలని అమను. సో ఇట్లా ఫుల్ ఫైరు కొట్లాట మధ్యలో చాలామంది వార్నింగ్ చేస్తారనమాట జడ్జెస్ కదా, అయినా కూడా వినరు. మధ్యలో ఇంకా ఇది దొబ్బుకోవడం అదే అయిపోయింది. ఒరే నాయన ఇది పిల్లోస్ పెట్టేదిరా స్వామి టాస్కులు, మీరేంద్రా కుస్తీ పోటీలు పడతారనేసి అభిజిత్ సీరియస్ అవుతారనమాట. ఇదంతా కాదు అనేసి ఇంకా సంచాలక్గా అపూర్వ అని పిలుస్తారనమాట. సో అపూర్వ సంచాలక్గా వస్తుంది. ఎట్లా నువ్వు లాస్ట్ వరకు చూడు గేము, ఎవరు విన్ అయితే అదే నీకెవరు అనిపించిందో వాళ్ళ గురించి విన్నర్ చెప్పేసి, ఇంకోటి ఇంకా నేను చెప్పాను ఇంకోసారి నువ్వే చూసుకో మొత్తం హ్యాండిల్ చేసేసి వాళ్ళు ఇంకా కుస్తీ పోటీలు పడుకోకుండా అన్నట్టు చెప్తే తను వస్తుంది నిలబడుకుంటుంది. వాళ్ళు అయినా కూడా కుస్తీ పోటీలు మళ్ళీ పడతారనమాట. సో ఇదంతా కాదు పాస్ అనేసి మళ్ళీ స్టార్ట్ చేసేసి లాస్ట్కు వాళ్ళ సైడ్ రోహిత్ సైడ్ కొన్ని పిల్లోసు, అమన్ సైడ్ కొన్ని పిల్లోస్ ఉంటాయి. సో బట్ లాస్ట్లో బజర్ మోగే టైంలో అమను కొన్ని పిల్లోస్ని తంతాడనమాట బయటికి, రోహిత్. అక్కడ సంచాలకు ఏమంటుంది, లేదు అమను చీటింగ్ చేశాడు అంటే పాడేసినాడు, రోహిత్ విన్నర్ అనేసి చెప్తుంది. మనోళ్ళకి గాలుతుంది జడ్జెస్కి, నువ్వు జస్ట్ సంచాలకు నిన్ను విన్నరు రన్నరు ఎవరు డిసైడ్ చేయమన్నారు అనేసి మీదే చెప్తారనమాట. నువ్వు సంచాలకుగా పనికిరావు పాప, నువ్వు వెళ్ళిపోయి కూర్చో, ఏం చేయలేకపోయినావు అనేసి, నువ్వు వెళ్ళిపోయి కూర్చో అంటే పోయి కూర్చుంటుంది అనమాట. సో మేమే డెసిషన్ తీసుకుంటే ఎవరు విన్నర్ అనేసి. ఇక్కడ ఎవరు విన్నరు అంటే ఇక్కడ విన్నర్ ఎవరు, ఎక్కువ పిల్లర్స్ ఎవరి దాంట్లో ఉంటాయో వాళ్ళే కదా విన్నర్ అనేసి. అమన్ దాంట్లో ఎక్కువ ఉంటాయి, అమన్ విన్ అవుతాడు అనమాట. ఇది ఒక టాస్క్, దీన్ని మనం చూసినాం, ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఊరే దన్నమ్రా స్వామి, ఊరే అసలు టాస్కులు అంటే దిక్కుమాలని టాస్కులు అన్నీ తీసుకొని వచ్చి మెంటల్ ఎక్కిచ్చేసి ఈరోజు పొద్దున నేను ఫస్ట్ రాజకుమారి గారి టాస్క్ ఇంట్రెస్టింగ్ అనిపింది అంతే. అదొక్క టాస్క్ తప్ప ఈ మిగతా 2 టాస్క్లు అయితే దరిద్రమైన టాస్క్లు అనిపించింది నిజంగా అస్సలు. అదైతే ఎందుకంటే బెలూన్స్ ఇట్లా గాలి కొట్టేటప్పుడు ఎప్పుడు ఏది వెళ్తుందో మనకు టెన్షన్ ఉంటుంది కదా, ఇదేంద్రా నాయన అంటే కొట్టుకునేది తప్ప ఏం లేదు వాడు వీడనేసి. సో అట్లా గెలుస్తారనమాట ఎవరు, అమను. సో అమన్కి ఇంకా ఒక పవర్ కార్డ్ ఇవ్వాలబ్బా. ఆ పవర్ కార్డ్ ఏదంటే బ్లైండ్ కార్డ్ అంట. అది ఆ కార్డులో ఏముందో చెప్పారంట ఆ కార్డు గురించి, కానీ ఆ కార్డు నీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. అంటే ఏదో ఒక విధంగా నీకు యూజ్ అవుతుంది, బట్ ఆ కార్డు నీ దగ్గర ఉండదు, జడ్జెస్ దగ్గర ఉంటుంది. అంటే నువ్వు ఎవరికి ఇస్తావు అంటే, ఓకే నేను బిందు మాధవ్ గారికి ఇస్తానేసి మనోడు బిందు మాధవ్ గారికి ఇస్తారనమాట. అది కూడా ఎందుకు ఇస్తాడు, అదొక రీజన్ ఉంటుంది. మళ్ళీ 2 గ్రీన్ ఇచ్చినారు, అభిజిత్ నవదీపు. బిందు మాధవ్ గారు మాత్రం గ్రీన్ ఇవ్వలేదు, నాకు రెడ్ ఇచ్చినారు ఆ రోజు. బట్ ఆ రోజు నాకు రెడ్ ఇచ్చేసి మీరు పెద్దగా హెల్ప్ కాలేదు, బట్ ఈరోజు మీకు కార్డు ఇస్తానా, నాకు ఏదైనా ప్రాబ్లమ్స్ అట్లా ఉన్నప్పుడు ఆ కార్డుతో నాకు హెల్ప్ చేయండి, మీ చేతిలోనే బాధ్యత అన్నట్టు మనోడు ఇచ్చాడనమాట. సో మన బిందు మాధవ్ కూడా ఆహా అనేసి ఇంప్రెస్ అవుతుంది అనమాట. సో అట్లా కళ్యాణ్ పడాలు వచ్చేసి కార్డు ఇస్తే ఆ కార్డు తీసుకొని బిందు మాధవ్కి ఇస్తుంది అనమాట. సో కొంచెం కళ్యాణ్ పడాలు కూడా కొన్ని మళ్ళీ లాస్ట్లో వెళ్ళేటప్పుడు కొంచెం స్పీచ్ ఇస్తాడు, కొంచెం ఎమోషన్ స్పీచ్. సో మీరు మిస్టేక్ చేసినారంటే కానీ యాక్సెప్ట్ చేయండి, జడ్జెస్ మాట వినండి, ఎందుకంటే నేను జడ్జెస్ మాట విన్నాను కాబట్టే ఇంతవరకు వచ్చాను, ఇక్కడ మీ ముందు నిలబడి చెప్తాను మీకు, మీరు వాళ్ళ మాట వినండి అనేసి, అంటే యాక్సెప్ట్ చేయండి, ఏమైనా మీ ఉంటాయి కదా అబ్బా వీళ్ళు చేసే తప్పులు అయినా యాక్సెప్ట్ చేయండి అన్నట్టు మనోడు చెప్పేసి ఫుల్ స్పీచ్ వెళ్ళిపోతాడు అనమాట. సో ఇది ఈరోజైతే ఇట్లా జరిగిందనమాట. కొంచెం ఈ టాస్క్లు పక్కన పెడితే కళ్యాణ్ పడాల గారు వచ్చింది చాలా గ్రేట్, చాలా బాగా అనిపించింది అబ్బాయి రోజు. ఎందుకంటే ఒక కామనరు ఏ బ్యాక్గ్రౌండ్ లేకోకుండా, సో లాస్ట్ ఇయర్ అగ్నిపరీక్ష నుండి బిగ్ బాస్ 9కి వెళ్ళేసి మనోడు గెలిచి ట్రోఫీని తీసుకొని వచ్చినాడంటే గ్రేటు. ఎంత చెప్పినా తక్కువేలే, ఇప్పుడు మనోడు పెద్ద సెలబ్రిటీ అనుకోండి, సూపర్ అని చెప్పొచ్చు అబ్బా. తర్వాత రాజకుమారి గారు, సో ఈవిడని ఏదో తక్కువ చేసి చూడాలని చూసినారు, కానీ మనక్కనే ఏంద్రా తగ్గేది నేను అంటట్టు మనక్క నిరూపించేసుకునేది అనమాట. సో ఈరోజు అయితే వీళ్ళిద్దరు గ్రేట్ అనిపించింది అబ్బా. తర్వాత గాయత్రి గారు టాస్క్ అయితే ఆడారు, కానీ ఏది ఆ చేపలు విసిరేది ఆడరు అబ్బా, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. నిన్నటితో పోలిస్తే ఈరోజు ఏం లేదులేండి, బట్ నిన్న మాత్రం అది కొంచెం సుమా గారు బయటికి పోయేది అదంతా కొంచెం దారుణమే అనిపించింది, అది అన్యాయమే అనిపించింది. అదన్నమాట ఈరోజు అయితే. సో మీకు ఎంతమందికి కళ్యాణ్ పడాల గారు అంటే ఇష్టం, ఇంకా రాజకుమారి గారు అంటే ఇష్టము కింద కామెంట్ చేయండి. ఇంకా ఫ్యాన్స్ ఉంటారు కదా బా, కళ్యాణ్ గారికి ఎక్కువ ఉంటారు అనుకోండి. సో ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో అనిపించిందో కింద కామెంట్ చేసి లైక్ కూడా చేయండి వీలైతే.
సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంటే రేపు ఎపిసోడ్లో కలుద్దాం. సో అంతవరకు బాయ్.